సిద్దిపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావద్దని తనకు చాలా మంది అధికారులు ఫోన్లు చేశారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. పోలీసులు తనకు ఎస్కార్ట్ కూడా ఇవ్వలేదని, అందుకు నిరాకరించారని ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ మాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకుల నుండి మాలాలకు చెందిన ఈ స్థలంకు పట్టా ఇవ్వాలని కలెక్టర్కు తెలపడం జరిగిందన్నారు. స్థలం సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సిద్దిపేటలోని ఈ స్థల వివాదంలో ఎవరు అడ్డుపడినా కూడా అంబేద్కర్ మాల యువజన సంఘానికి పట్టా ఇప్పిస్తానని తెలిపారు. ఈ జాగా మనది, మనం పోరాటం చేయాలి. పోరాటం చేస్తే పోయేది లేదు. మన జాగా మాకు దక్కుతుంది, మన హక్కులు మనకు వస్తాయి, మన ఆస్తి మనకు వస్తుంది. తప్పకుండా ఎవరు ఎన్ని అడ్డం వచ్చినా, అడిగిన బ్రహ్మావులు అడ్డం వచ్చినా, 600 సూర్యుడు తూర్పులో సూర్యుడు పడమట కొలిసిన ఈ జాగా మాత్రం అంబేద్కర్ సంఘం వీడికి ఈ గేట్లో కూడా కట్టిన వ్యక్తి భస్మైపోతాడు. భస్మైపోతే ఇలా కష్టం వాళ్ళు అన్ని పెట్టినా కానీ తప్పకుండా నేను అండగా ఉంటా. సమస్య లేదు. మీ కలెక్టర్ ఎందుకు సర్టిఫికేట్ కలెక్టర్ గారిని అడుగుతా. తప్పకుండా మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే, మన హక్కు మనం పొందాల్సిందే. నేను ఈ మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి వచ్చిన మొన్న సైన్స్ ఫేర్కి వచ్చాను. ఇక్కడ ఇద్దరు కలిసి ఒకదాన్ని కూర్చున్నాం. నేను అడిగిన మంత్రి గారిని, మంత్రి గారు మరి మా అంబేద్కర్ సంఘం జాగది, మరి మీకు కూడా మా వాళ్ళు కలిసిండ్రు, మరి క్లియర్ అయితే లేదంటే అన్న నీకు ఎందుకు క్లియర్ కాదు మనం మాట్లాడతానని చెప్పి ఆయన మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను పొన్నం సురేఖ మంత్రి గారితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడినా. తప్పకుండా మన సమస్య మనకే వస్తుంది. ఈ జాగా మనదే, మీరు ఏం అధైర్యపడద్దు. ఇంకా ఏం చేస్తామో ప్లాన్ చేసుకోండి. మీరు ఇక సర్టిఫికేట్ మాకు వదిలిపెట్టారు, సర్టిఫికేట్ వస్తుంది మీకు. ఇక దాని కాదే ఏం చేస్తున్నావు, మరి ఏం చేద్దాం అనుకుంటూ మంచి పకడ్బందీ ప్లానింగ్ తయారు చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నా.